అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ మల్లయ్య. ఈరోజు కెరీర్ అడ్వైజ్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వృత్తి సలహా అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనము ఏదైనా జాబ్ చేయొచ్చు, ఏదైనా బిజినెస్ చేయొచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే ఆ కెరీర్ని డెవలప్ చేసుకోవాలి అంటే మనం చాలా విషయాలని పాటిస్తేనే మన గమ్యస్థానాలకు రీచ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం నెట్వర్క్ పెంచుకోవాలి. అది జాబ్ అయినా కానీ బిజినెస్ అయినా కానీ తప్పకుండా. ఎందుకంటే మనం సమాజంలో ఒక భాగస్వామిగా ఉన్నాం, మనం ఒక్కరమే బ్రతకలేం. సో నెట్వర్క్ ఎంత బ్రహ్మాండంగా బిల్డ్ చేసుకుంటే అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక నెట్వర్క్ అనేది మన నెట్వర్క్ అయిపోతుంది. అంటే నెట్వర్క్ ఎక్కువ సంపాదించిన వాళ్ళకు డబ్బు కూడా ఎక్కువనే వస్తుంది. సో మనం ఈ కెరీర్లో ఈ వృత్తిలో కంపల్సరిగా నెట్వర్క్ అనేది ఎక్కువగా పెంచుకుంటేనే కెరీర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా అభివృద్ధిగా ఉంటుంది, చాలా ఎత్తైన ప్లేస్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం అనుకున్న గోల్స్ను రీచ్ కావడానికి కూడా చాలా చాలా కీలకమవుతుంది. సో అదేవిధంగా ఇన్వెస్ట్ ఇన్ యువర్ పర్సనల్ బ్రాండ్. ఎందుకంటే మనము పర్సనల్ బ్రాండ్ మీద ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కెరీర్ సాగిపోవాలంటే కాదు మిత్రులారా. మనము కొన్నిసార్లు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొన్నిసార్లు ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఈరోజు మన మీద మనం పెట్టుబడి పెట్టుకొని అన్నీ నేర్చుకుంటేనే ఏ పనిలో అయినా కానీ రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో మామూలుగా చేసేవాళ్ళు ఉన్నారు, యావరేజ్గా చేసేవాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే పర్సనల్ బ్రాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ముందుకు వెళ్తారో వాళ్ళు కెరీర్లో ఉన్నతమైన శిఖరాలని చూడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో అదేవిధంగా ఫోకస్ ఆన్ స్కిల్స్ నాట్ డిగ్రీస్. చాలామంది ఏం చేశారంటే, నేను బాగా చదువుకున్నాను కదా, నాకు మార్కులు బాగా వచ్చాయి కదా, నాకు ర్యాంక్ వచ్చింది కదా అని అనుకుంటుంటారు. కానీ ఎడ్యుకేషనే కెరీరే. యావరేజ్ పర్సన్స్ కూడా కెరీర్లో దూసుకెళ్తున్నారు. కొంతమంది మంచి టాపర్స్ కూడా ఒకసారి కెరీర్లో వెనుకబడిన సిచ్యువేషన్ కూడా కోకోలలో చూస్తున్నాం కొన్ని. ఈరోజు మనం కెరీర్లో నిలదొక్కోవాలంటే డిగ్రీలు ఓకే, డిగ్రీలు ఉండొద్దని కాదు, డిగ్రీలు ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ ఎట్ ది సేమ్ టైమ్గా స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీవు ఎంచుకున్న రంగంలో నీవు పరిపూర్ణమైన స్కిల్స్ ఉన్నాయా లేదా, 10 మందికి ఉపయోగపడుతున్నావా లేదా, సమాజానికి ఉపయోగపడుతున్నావా లేదా, నీ సలహాలు కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఈ సొసైటీకి ఉపయోగపడితేనే నీకు కెరీర్ వస్తుంది, నీకు అభివృద్ధి వస్తుంది, నీకు డబ్బు వస్తుంది, నీవు అనుకున్న ఫేమ్ వస్తుంది, నీవు అనుకున్న ఎత్తైన శిఖరాలకు నీ కెరీర్లో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డిగ్రీలు ఉండాలి, వద్దు అనేది కాదు. డిగ్రీ అనేది ఎంట్రీ లేక మనకు. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక జాబ్కి పలానా క్రైటీరియా పెడతారు, దానికి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీనా పీజీనా పెడతారు. ఎంట్రీ లెవెల్ ఓకే, కానీ ఎంట్రీ అయిపోయిన తర్వాత నీకు స్కిల్స్ ఉండాలి కదా. సో స్కిల్స్ అనేది చాలా 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 ఉపయోగం. సో అదేవిధంగా డెవలప్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా కీలకమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక తెలివితేటలుంటేనే సరిపోతుంది అనుకుంటారు. ఇంటెలిజెన్స్ కోషెంట్ అనే విషయము మనకు ఎడ్యుకేషన్ వరకు ఓకే. నువ్వు ఇంటెలిజెంట్గా ఉండి చదువుకున్నావు, మార్కులు వచ్చినాయి, ర్యాంక్ వచ్చింది, ఒకవేళ జాబ్ చేసినా కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా కానీ మరి నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ కావాలి, ఎమోషనల్గా బాండేజ్ కావాలి. భావోద్వేగమైన మేధస్సుతో ఈ సమాజంలో నువ్వు పొసగాలి అంటే, నువ్వు డెవలప్ కావాలి అంటే, నువ్వు ఉన్నతమైన శిఖరాలకు చేరాలంటే తప్పకుండా ఈ భావోద్వేగమైన మేధస్సుని కలిగి ఉండాలి. అంటే మానవ సంబంధాలని మెరుగుపరచుకోవాలి. ఇంటెలిజెన్స్ కోషెంట్ కంటే ఎమోషనల్ కోషెంట్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే మన భవితవ్యాన్ని తేల్చేది. ఎందుకంటే పక్కన వ్యక్తులతో నువ్వు అర్థం చేసుకొని మాట్లాడుతున్నావా, ఇతర వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది నీ కెరీర్ మీద బిల్డ్ అవుతుంది. కనుక తప్పకుండా ఈ ఎమోషనల్ కోషెంట్ని డెవలప్ చేసుకోవాలి. 10 మందితో మాట్లాడేవాడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, 10 మందితో మాట్లాడేవాడు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, నీ అంతలకు నువ్వు రెగ్యులేట్ చేసుకోవాలి, ఒక ఎదుటి వ్యక్తిని ఏ విధంగా అర్థం చేసుకొని ముందుకెళ్తున్నావు నీ కెరీర్లో అనే ఆలోచనలతో మనం ఉండాలి. సో అదేవిధంగా మనం సోషల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనలతో ఉంటారు. అందరూ మన ప్రకారంగా ఆలోచన చేయాలని లేదు కదా. సో ఆ అన్నింటినీ మేళవించుకొని ముందుకెళ్తేనే కెరీర్ అనేది చాలా స్మూత్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం మార్కెట్లో పోగానే అన్నీ రావు. కొన్నిసార్లు మనం ఫేస్ చేయాలి. ఏం ఫేస్ చేయాలి? రిజెక్షన్స్ కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మనం మార్కెట్లోకి వెళ్ళంగానే ప్రతి ఒక్కరు మన ప్రోడక్టు, మన సర్వీసు తీసుకునే దానికి ఇష్టపడకపోవచ్చు. రిజెక్షన్స్ చాలా వస్తాయి, నెగిటివిటీ చాలా వస్తాయి, నవ్వులు చాలా వస్తాయి.
రాళ్ళు విసురుతుంటారు చాలామంది. ఇంకా రకరకమైన కాంపిటీషన్లో తట్టుకోలేకపోతుంటాం. సో అట్లాంటి విషయాలని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎట్లా మనం నేర్చుకుంటే, ఎట్లా మనం పరిపూర్ణంగా మాట్లాడగలిగితే, పరిపూర్ణంగా ఆలోచన చేస్తే ముందుకెళ్ళగలుగుతాం అనే వాటిని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీని మనం పెంచుకోవాలి. ఈ అన్ని మంచి ట్రైనింగ్స్ ద్వారా కావచ్చు, మంచి మోటివేషన్స్ ద్వారా కావచ్చు, మంచి ఇన్స్పిరేషన్స్ ద్వారా కావచ్చు, మంచి బుక్స్ రీడింగ్ ద్వారా కావచ్చు, లేకపోతే మన సీనియర్స్ ద్వారా కావచ్చు, ఎందరో వ్యక్తులు నేర్పించడానికి ఉన్నారు. మనము నేర్చుకోవాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి, నెగిటివిటీని తట్టుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం చేయాలి, మార్కెట్లో స్టాండ్ కావాలి, డెవలప్ కావడానికి బాటలు వేసుకోవాలి, అభివృద్ధి వైపు దూసుకెళ్ళడానికి ముందు వరుసలో ఉండాలి. సో ఆ అన్నింటినీ మెలవించుకొని ముందుకెళ్తేనే కెరీర్లో డెవలప్ కాగలుగుతాం. అదేవిధంగా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి మార్కెట్లో. ఇంతకుముందే చెప్పినట్టుగా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మనం ఆలోచన చేసినట్టుగానే ఎదుటి వాళ్ళు ఆలోచన చేయాలని లేదు. నీవు ఆలోచన చేసిందే 100%గా ఎప్పటికీ 100% కరెక్ట్ అని అనుకోవద్దు. ఎదుటి వ్యక్తులు చెప్పేది నీకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు కూడా మనము స్వీకరించాలి. మన ఆలోచనలు కూడా కంపేర్ చేయాలి. ఏది బాగుంటుంది అన్న ఆలోచనలతో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ దృక్కోణాలను కూడా స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మనం కెరీర్లో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మిత్రులారా, ఈ కెరీర్ అడ్వైజ్లో ఇదొక పార్ట్ 1గా చేశాం. చాలా లెంతీగా అవుతుందనే ఉద్దేశంతో పార్ట్ 2 కూడా ఉంటుంది. కెరీర్ అడ్వైజ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. పార్ట్ 2 కూడా చూస్తేనే మీకు కెరీర్ అడ్వైజ్లో మంచి సలహాలు వస్తాయి, మంచి సూచనలు వస్తాయి, ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతాయనేసి పార్ట్ 1తో క్లోజ్ చేస్తున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇట్లాంటి అద్భుతమైన వీడియోలని ఎంతోమందికి షేర్ చేసి వాళ్ళ లైఫ్లో ఒక మంచి ఉన్నతమైన ఆలోచనలని, ఉన్నతమైన జీవితాలని వారికి కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు విన్నవించుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.